ట్రాఫిక్ పోలీసులు కేబీఆర్ పార్క్ బ్రిడ్జ్ పనులకు వాహనదారుల నుంచి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. దాదాపు 2 ఏళ్లు కొనసాగే ఈ పనులకు ట్రాఫిక్ డైవర్షన్ ప్రణాళికను సిద్ధం చేశారు. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించారు. ఎక్కడైతే ట్రాఫిక్ వన్ వే చేశారో అక్కడ పోలీసులు దగ్గరుండి మరీ ప్రజలకు వివరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కేబీఆర్ పార్క్ స్టీల్ బ్రిడ్జ్ పనులకు సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వన్ వే సంబంధించి ఒక ట్రాఫిక్ పోలీసులు పైలట్కి సంబంధించి ఒక రూపకల్పన కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రము కేబీఆర్ సంబంధించిన చుట్టుపక్కల ఒక ట్రాఫిక్ డైవర్షన్ ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క బోర్డుకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా అపోలో హాస్పిటల్ కావచ్చు, బీవీబీ ఫిలిం నగర్, ఈ యొక్క రోడ్ నెంబర్ 45 జూబ్లీ చెక్ పోస్ట్ అంతా కూడా టేక్ ఫ్రీ లెఫ్ట్ ద్వారా దీనికి సంబంధించి ఎన్టీఆర్ భవన్ నుంచి కూడా పూర్తిగా ఇటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వెళ్ళేందుకు కూడా అన్ని రూట్ మ్యాప్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఇదే దీనికి సంబంధించి ప్రధానంగా ఒక ప్రత్యేకంగా వన్ వే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క ట్రాఫిక్ ఎలా ఉంది సార్ మీకు ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్? అసలు మీ ప్లాన్ ఏంటి తెలియకుండా ఇలా అందరూ వెళ్ళిపోమంటే వాట్ ఈస్ ఇట్? దెర్ ఇస్ నో స్ట్రక్చర్ వాట్ ఆర్ యూ గైస్ ఆర్ డూయింగ్ యాక్చువల్లీ. కానీ బాగుంది. కొంచెం తెలుగులో రాసి పట్టుకుంటే 2-3 ప్లే కార్డ్స్ బాగుంటాయి కదా. ఏంటి అది? డైవర్షన్ ఎందుకు అసలు? ఇది కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించి. అందుకనా వేరే వెల్కమింగ్ దట్, బట్ ఆ అవేర్నెస్ కోసమా? గుడ్ గుడ్ గుడ్, నైస్, వెరీ గుడ్. మొత్తానికి మాత్రము ఇంకా కొంత అవేర్నెస్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాహనదారులకు ఇంకా తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ట్రాఫిక్ పోలీసులు కొద్దిగా అవేర్నెస్ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఈ యొక్క పనులకు సంబంధించి అంటే ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్ ఫ్రీగా వాలంటీర్స్ కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ఒక ప్లకార్డు కూడా పట్టుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక్కడంతా కూడా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల యొక్క రోడ్ డైవర్షన్ మాత్రము పూర్తిగా కొంత వాహనదారులకు అవగాహన లేదు. కానీ ఇప్పుడిప్పుడు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా దీనికి సంబంధించి అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రము ఎవరికి కూడా ఎలాంటి ఒక అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఎప్పటికప్పుడు రోడ్లపైనే ఉంటూ ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క ట్రాఫిక్ సమస్య అత్యంతంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పనులు నిర్మాణం స్టార్ట్ అయిన నేపథ్యంలో అప్పుడు ట్రాఫిక్ సమస్య తలెత్తేందుకు పూర్తిగా అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సమస్యను క్లియర్ చేసే విధంగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు రోడ్లపైనే ఉండి ఒక ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాం. ఓటు స్టూడియో.